సుహృల్లేఖ సుహృల్లేఖను రచించినది ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖని సంస్కృతంలో రచించడం జరిగింది. ఆచార్య నాగార్జున యొక్క అన్ని గ్రంథాలు కూడా సంస్కృతంలో ఉంటుంది. ఈ సుహృల్లేఖ అనేది శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి, తర్వాత ఆచార్య నాగార్జునునికి మధ్య బౌద్ధమత అంశాల మీద జరిగినటువంటి మాటల సంభాషణ యొక్క సారాంశమే ఈ సుహృల్లేఖ. క్రీస్తు శకం 700 కాలంలో ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు మన దేశాన్ని సందర్శించినప్పుడు సుహృల్లేఖను ప్రతి విద్యార్థి కూడా కంఠస్థం చేసినట్టుగా ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు చెప్పడం జరిగింది.